హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ అండి, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే పండగ పనులు అయితే మొదలుపెట్టి ఒక్కొక్కటిగా అయితే చేస్తున్నాను. మీకు వీడియోస్ కూడా నేను పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియో తీసి కూడా 3 days అయింది, కానీ నేను పెట్టడానికి నాకు బాగా జలుబు చేసి జ్వరం తగిలి అసలు లేగలేకపోతున్నా. ఓపిక లేక నేను ఇన్ని రోజులు అయితే పెట్టలేదు. 3 days అయింది నేను వీడియోస్ పెట్టక కూడా. ఈ పని ఎక్కువ చేయటం వల్ల చాలామంది కామెంట్ కూడా చేశారు, అక్క మాస్క్ పెట్టుకొని చేయొచ్చు కదా అక్క అని అయితే కామెంట్ చేశారు. నాకు అప్పుడు మాస్క్ పెట్టుకోవాలి అని అయితే అనిపించలేదు. నాకెందుకో ఫస్ట్ నుంచే అట్లా మాస్క్ పెట్టుకొని చేయటం ఎట్టయితే అలవాట్లేదు నాకు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మాస్క్ పెట్టుకొని చేసినట్లయితే బాగుండేది అని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే జలుబు చేసి జ్వరం వచ్చి దగ్గు వచ్చి అంతా డస్ట్ పడక ఇబ్బంది అయ్యి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది నాకు ఇప్పుడైతే అడ్వాన్స్ అనిపిస్తుంది. నాకు ముందుగా ఇలా చెప్పినా బాగుండేదే, ఇప్పుడు చెప్పారు, కొంచెం ముందు చెప్తే నేను జాగ్రత్త పడేదాన్ని అని అయితే నాకైతే అనిపించింది. ఇక నేనైతే మొత్తం అయితే కిచెన్ రూమ్ అయితే ఈరోజు క్లీన్ చేస్తున్నాను. పైన నుంచి మొత్తం అయితే సన్ సైడ్ మొత్తం దులిపేసాను. చాలా చెత్త అంటే చాలా వెళ్ళింది, అసలు 3 బత్తాల దాకా చెత్త అయితే వెళ్ళింది. నేను నిన్న పెయింటింగ్ వేసేటప్పుడు ఇటు సైడ్ అంతకుముందు ఒక ముగ్గు వేసా, ఇప్పుడేమో మళ్ళీ ఇటు ఎదురంగా అవపడాలని ఇటు ఒక ముగ్గు అయితే వేసాను. నాకు వచ్చినట్లు కొంచెం సింపుల్గా అయితే అట్లా వేసుకున్నాను. తేపకొకటి అయితే అట్లా వేసుకుంటున్నాను. ఇక సెలుపులల్లో మొత్తం జాడీలు పెట్టి ఉంచాను ఇన్ని రోజులు. ఆ జాడీలు అన్నీ బయట పెట్టేసి రుద్దేశాను. అవి బోర్లు ఇచ్చా. నాకు కొంచెం జలుబు చేసినట్లుండి ఇక నేను ఆ రోజు సరిగా వీడియో తీయటం కూడా మర్చిపోయాను. ఇదంతా శుభ్రం చేశాను కానీ వీడియో అయితే తీయలేదు. ఇక వీడియో తీయటానికి ఇక నాకు కుదిరినంత వరకు అయితే ఇల్లు కడగటం విసర్జటం ఇంతవరకే తీశాను, కానీ మొత్తం అయితే తీయలే. శుభ్రం చేసింది ఇక చూశారు కదా ఎంత డస్ట్ అయితే వెళ్ళిందో, అదంతా క్లీన్ చేసి శుభ్రం చేశాను. ఇంకా పండగకి మీరందరూ ఎలా పని చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలా అయితే పని చేసుకున్నాను. ఇక పండగ దగ్గరకు వచ్చిందంటే జనవరికైనా న్యూ ఇయర్కైనా కానీ ఇక మనం పండగ పనులు మొదలు పెట్టుకుంటాం కదా. ఇక నేను కూడా అట్లానే ఇక పనులు అయితే మొదలుపెట్టాను. ఇప్పుడు 3 days నేను 5 days ముందే ఇల్లు కడిగేశాను కదా. మళ్ళీ పండగ రోజు మార్నింగ్ అయితే మంచిగా శుభ్రంగా అయితే ఆ రోజు 3 గదులు కూడా తుడుస్తాను. అప్పుడు నాకు మంచిగా అనిపించిద్ది. ముందు క్లీన్ చేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే నాకు ఇంకా మంచిగా అనిపించిద్ది. ఎందుకంటే ఒక్కోసారి మనం 5 days దాకా మనం ఏ పని చేయం, మనకు ఓపిక ఉండదు, మనం సరిగా చేసుకోం కదా. ఆ టైంలోని ఇక నాకు అనిపించింది ఇలా ఉన్నప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకొని నీట్గా ఉంచుకోవాలన్న ఆలోచన అయితే వచ్చింది. ఇక ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం మీద సెల్పులలో అయితే సదిరేస్తున్నాను. ఇక సెల్పులలో అయితే నేను అనుకున్నాను ఇక నుంచి చేంజ్ చేసి పెడదామని. ఇక కొంచెం నాకు ఇంట్లో నేను ఈ మధ్యన కొన్నవి కూడా మీతో చూపించాను కదా, అవి అయితే డబ్బాలు అవి అయితే ఏమేమి కొన్నానో అవి కూడా అయితే సెల్పులలో అయితే సదిరేసాను. ఇంకా సదిరేవి ఉన్నాయి. ఈసారి నెక్స్ట్ టైం అవన్నీ కూడా సదిరేస్తాను. ఈసారి నేను బెడ్రూమ్లో కూడా సామాన్లు అయితే సదిరాను, ఎందుకంటే సోటు సాలట్లేదు నాకు. అందుకే నేను ఇక ఆడ ఈడ 2 చోట్లయితే సదిరేసాను మొత్తము. అక్క ఒకసారి నువ్వు రూమ్లో సెల్పులలో చదిరి బట్టలు ఎలా చదురుతావో వీడియో అయితే పెట్టాక అని అయితే కామెంట్ చేశారు. కంపల్సరీగా నేను మా ఇంట్లో బట్టలు ఎలా చదురుతానో ఖచ్చితంగా మీతోనైతే వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా నేను బట్టలు చదిరినానంటే ఖచ్చితంగా ఫస్ట్ మూటలు కట్టేసి తర్వాత వాటిని అయితే మంచిగా శుభ్రంగా సెలుపులు మొత్తం అయితే కడిగిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే చిన్నపిల్లల బట్టలు అయితే మడతేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బట్టలు ఉంటాయి, చితుకు బట్టలు ఎక్కువ ఉంటాయి, చిన్న టీషర్ట్స్ నిక్కర్లు షార్ట్స్ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళే ఫస్ట్ చదిరేస్తాను. ఇంకా తర్వాత ఫస్ట్ సెల్ఫ్లో చదవటం కూడా మా మా పిల్లలు అయితే చదిరేస్తాను. సెకండ్ సెల్ఫ్లో ఇక మా వారి అయితే చదిరేస్తాను. థర్డ్ నాకైతే 2 సెల్ఫ్లు అయితే ఉంటాయి, దాంట్లోనైతే చదిరేస్తాను నేను ఎప్పుడైనా.
ఎక్కువ నాకు అంటే టాప్స్ నేను డ్రెస్సెస్ ఎక్కువ వేస్తాను కదా, నాకు ఎక్కువ అయ్యే ఉంటాయి. ఇక అందుకే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది చదవటానికి కూడా, సెల్ఫులలో కూడా ఎక్కువ పట్టిద్ది. ఈసారి ఖచ్చితంగా మీకు వీడియోలోనైతే ఎలా చదివాను ఏంటి అన్నది కంపల్సరీగా పెడతాను, నన్ను కామెంట్ చేసి అడిగిన వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే, ఇక అక్క నువ్వు ఎలా క్లీన్ చేస్తావు ఏంటి అన్నది పెట్టాక అని కూడా అడుగుతున్నారు. నేను ఈ 3 రోజుల నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను కదా, అంటే నేను ఏ పని చేస్తున్నానో అవి పెట్టుకుంటున్నాను కదా. ఇక నా కామెంట్ చేసి అడిగేది ఏంటంటే, అక్క నువ్వు చదివేటప్పుడు వీడియో తీసి పెట్టాక, మళ్ళీ బట్టలు మడతేసి సెల్ఫులలో పెట్టేటప్పుడు కూడా వీడియో తీసి పెట్టు, మళ్ళీ చికాగ్గా సెల్ఫులలో లేకోకుండా ప్యాక్ ఎలా చేస్తావో అది కూడా వీడియో పెట్టక్క అంటున్నారు. నేను ఎలా చేసుకుంటున్నానో అవన్నీ మీకైతే వీడియోలో కంపల్సరిగా షేర్ చేసుకుంటాను. ఇక చాలా రోజుల నుంచి అందరూ అక్క డబ్బులు పడుతున్నాయా అని అయితే నన్ను అడుగుతున్నారు. ఇంత మట్టుకైతే నాకైతే డబ్బులు అయితే పడలేదు. ఈరోజు నన్ను క్వశ్చన్స్ వేసే వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తున్నాను, అంటే కామెంట్ చేసి అడిగే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఇంకా డబ్బులైతే నాకు పడలేదు. అంటే ఇప్పుడు నాకు ఎన్ని డాలర్స్, $60 అయితే వచ్చాయి. ఇంకా $40 అయితే రావాలి. ఆ డాలర్స్ వస్తే నాకు డబ్బులు పడతాయి. అప్పుడు దాకా అయితే డబ్బులు పడవు. వీడియోలు చిన్నగా అయితే తీసుకుంటూ అయితే వెళ్తున్నాను. నా ఆశ ఏంటంటే, నేను సంవత్సరం అయిన తర్వాత అయినా నేను ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాలి. మరీ ఎక్కువ టైం ఇంకా రావద్దు. నేను కష్టపడి నేను వీడియోలు తీసుకుంటూ వెళ్ళాలి. ఏదో ఒక టైంలో నాకు ఫలితం అన్నది రావాలి అని అయితే నేను ఎప్పుడూ నా మనసులో అనుకుంటాను. అది ఖచ్చితంగా జరగాలని అయితే కూడా కోరుకుంటాను. ఎందుకు అంటే, మనం ఒక పని చేస్తున్నాం అంటే దాంట్లో ఒక కారణం అనేది ఉంటుంది. మనం ఏదో ఒక విధంగా చేసుకున్నాంలే అయిపోయిద్దిలే అన్నది అయితే నాకు ఉండదు. నేను ఇక కష్టపడుతూ చేస్తూ ఉంటాను. ఇక బియ్యం బత్తాలు అయితే పోయినసారి కూడా నేను ఇక్కడైతే చదిరేసాను కదా, ఇప్పుడు ఇల్లు కడిగానని ఇక 3 బియ్యం బత్తాలు అయితే ఉన్నాయి. అన్నీ అయిపోగా ఈ 3 అయితే మంచి బెడ్రూమ్లోకి అయితే పెట్టేశాను, తడుస్తాయేమని. చిన్నగా ఇలానే ఇప్పుడు ఎలా గుంజుతున్నానో అలా గుంజేసి మొత్తం అయితే చదిరేసాను. ఇక ఇప్పుడు కూడా చెక్క వేసి మళ్ళీ ఇల్లు కడిగిన తర్వాత ఎండిన తర్వాత ఎట్ట గిన్నెలు అయితే చదిరేసాను, అట్ట కూడా బియ్యం కూడా చదిరేసాను. ఇక ఒక్క బత్త అయితే ఉంది మాకైతే. ఇక బియ్యం బత్తాలు పెట్టిన కాడ నుండి ఎలుకలు కూడా ఎక్కువైపోయాయి. ఈ ఎలుకలు ఉన్నాయని నేను ఎప్పుడూ సెల్ఫులలో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదురుతూ ఉంటాను. ఎందుకంటే అవన్నీ క్లీన్ చేసుకొని చదివితేనే ఎలుకలు రాకోకుండా ఉంటాయని నేను అన్నీ తీసేసి సెల్ఫులలో అన్నీ తీసేసి బయట పెట్టేసి అయినా నేను క్లీన్ చేసుకుంటాను, డైరెక్ట్ క్లీన్ చేయకోకుండా. ఇక ఈరోజు నా బ్లాగ్ అయితే ఇలా ఉంది. నేను చిన్న పనులు చేసుకుంటూ మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నాను. అది కూడా నాకు ఓపిక లేక నేను ఈ వీడియో కూడా ఇన్ని రోజులు పెట్టలే. వీడియోస్ తీయటానికి కూడా నాకు చేతకాకైతే నేను పెట్టట్లేదు, ఎవరు ఏమనుకోబాకండి. ఇప్పుడు వరకు అయితే నేను వీడియోలు ఇలా తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు అయితే చాలా మట్టికి నన్నైతే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మా పిల్లలు కూడా ఇప్పుడైతే స్కూల్ నుంచి అయితే వచ్చారు, మీరు చూస్తున్నారు కదా. స్కూల్ నుంచి అయితే వాళ్ళైతే వచ్చారు. ఇక నేను చిన్నగా ఇవన్నీ చదివేసుకొని పిల్లల్ని ట్యూషన్కి అయితే పంపించుకోవాలి. వాళ్ళనైతే ఇక నీళ్ళైతే కాగుతున్నాయి. నేను కూడా స్నానం చేసేసి ఇవన్నీ అయితే చదివాను. అంటే అంతలోకి ఎండుతాయి అన్నట్లు నేను ఇక స్నానం చేసి వచ్చి ఇవన్నీ అయితే చదువుకున్నాను నీట్గా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఫోన్ ఆప్షన్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేయండి, పాయింట్స్ అన్నీ వస్తాయి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.